అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ఎన్టీఆర్ ఇంకొక గెటప్లో కనిపిస్తాడు అంటే ఇక్కడ ఇద్దరు ఎన్టీఆర్లు ఉంటారా లేకపోతే ఒక ఎన్టీఆర్ రెండు గెటప్లా అనేది ఒక సందిగ్ధత. ఇద్దరు అని భ్రమ కలిగించి జనాలకి కాదు ఒక్కడే అని చెప్పడం ఒక పద్ధతి. ఒక షెడ్యూల్ ఇక్కడ జరుగుతుంది, నెక్స్ట్ షెడ్యూల్ వేరే దేశం అంటున్నారు. వేరే దేశం ఏముందండి, శ్రీలంకే. శ్రీలంకేనా? ఓకే. శ్రీలంకలో షెడ్యూల్ నడుస్తోంది అని చెప్తున్నారు. ఈ కథలో అందరూ విలన్లే ఉన్నారు. ఆ రాసేవాడికి కూడా తెలుసు. దురంధర్ 2 కావచ్చు, 1 కావచ్చు. ఇప్పుడు వీటన్నిటినీ మించిన స్థాయిలో అందులో ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకు చేసిన సినిమాల కంటే కూడా ఇది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది అనేది వాస్తవం. గారు ఎన్టీఆర్ డ్రాగన్ సంబంధించి షూటింగ్ అప్డేట్ ఒకటి, ఒక షెడ్యూల్ ఇక్కడ జరుగుతుంది, నెక్స్ట్ షెడ్యూల్ వేరే దేశం అంటున్నారు. వేరే దేశం ఏముందండి, శ్రీలంకే. శ్రీలంకేనా? ఓకే. శ్రీలంకలో షెడ్యూల్ నడుస్తోంది అని చెప్తున్నారు. నెక్స్ట్ మంత్. ఓకే. అక్కడ వెళ్తుంది దాదాపుగా సినిమా. అంటే ఇప్పుడు రిలీజ్ లేదు, అది ఎలాగూ 1 year టైం ఉంది. జూన్ 11th అన్నారు కదా, జూన్ 11th నెక్స్ట్ ఇయర్. కాబట్టి ప్రశాంతంగా వెడుతోంది సినిమా. అయితే దీనిలో అంటే ఇప్పుడు బయటకు వచ్చినటువంటి అప్డేట్లో ఇంట్రెస్టింగ్ అప్డేటు ఈ షూటు దానికి సంబంధించిన దానికంటే కూడా ఇందులో ఇంకొక క్యారెక్టరు, ఇంకొక గెటప్, ఆ రెండు ఏమిటి అనేది రివీల్ చేయట్లేదు. కానీ ఎన్టీఆర్ ఇంకొక గెటప్లో కనిపిస్తాడు అనేది కీలకమైనటువంటి అంశం. అంటే ఇక్కడ ఇద్దరు ఎన్టీఆర్లు ఉంటారా లేకపోతే ఒక ఎన్టీఆర్ రెండు గెటప్లా అనేది ఒక సందిగ్ధత. అంటే రెండు నెరేటివ్స్లోనూ మనం సినిమాలు చూస్తున్నాం గతంలో. అంటే అదొక స్క్రీన్ ప్లే మ్యాజిక్. ఇద్దరు అని భ్రమ కలిగించి జనాలకి కాదు ఒక్కడే అని చెప్పడం ఒక పద్ధతి. లేదు ఒక్కడే అనే భ్రమ కలిగించి ఇద్దరున్నారని చెప్పడం ఒక పద్ధతి. ఆయన ఏ పద్ధతిలో పెడతాడు అనేది పక్కన పెడితే ఇంకొక గెటప్, ఇంకొక క్యారెక్టరు ఉండే ఛాన్స్ ఉంది అనేది ఇప్పుడు బయటకు వచ్చినటువంటి వార్తలో సారాంశం. ఆ గెటప్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఆల్రెడీ ఒక గెటప్ చూస్తున్నారు జనాలు, చూస్తున్నారు. దానికి సంబంధించి అది గెటప్ రివీల్ అయినప్పుడు ఉన్న రెస్పాన్స్కి, అందులో మిక్స్ అయ్యి ఆ గెటప్ కనిపించినప్పుడు వచ్చిన రెస్పాన్స్కి తేడా ఉంది. అది చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. గ్లిమ్స్లో ఎన్టీఆర్ని చూసిన టైంలో వచ్చిన రెస్పాన్స్కి పూర్తి డౌన్లో అది మొదట వాళ్ళు వెనక నుంచి రివీల్ చేశారు. ఒక చిన్న ఫోటో బయటకు వచ్చింది. అప్పుడు వచ్చిన రెస్పాన్స్కిను ఆయన తెర మీద కనిపించినప్పుడు వచ్చిన రెస్పాన్స్కి తేడా ఉంది. ఒక హీరో యాక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఆ పెర్ఫార్మెన్స్లో నుంచి వచ్చే ఎక్స్పీరియన్స్, ఆడియన్స్తో పలికించే మాటలు వేరే ఉంటాయి. అది కనిపించింది. సో ఇప్పుడు ఆ సెకండ్ గెటప్ ఎలా ఉంటుంది అనేది ఒక క్యూరియాసిటీ. దాని మీద ఇప్పుడు జనాలు శ్రద్ధ పెడతారు. ఏం జరగబోతోంది, ఎలా ఉండబోతోంది, స్క్రీన్ ప్లే ఆర్డర్ ఎలా ఉండబోతోంది దాకా చర్చించుకోవడానికి మనకి చాలా రెఫరెన్స్ సినిమాలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఆ ఏరియాలోకి వెళ్తారు. అవునండి, ఆ గ్లిమ్స్తోనే చాలా అంచనాలు పెంచేశారు. ఫస్ట్ లెవెల్లో ఉండబోతోంది. అది ఒక రకమైనటువంటి మాఫియా కారిడార్ సినిమా. అది మాఫియా కారిడార్ మీరు చూసింది ఇంట్రడక్షన్ మాత్రమే. ఇది అసలు ఒరిజినల్గా పేట్రియాటిక్ మూవీలో అనే లెవెల్లో పోర్ట్రేట్ చేశారు. మనం చూడబోయేది దేశభక్తి సినిమా అంటున్నారు ఆయన. దేశభక్తి అని చెప్తున్నాడు అంటే చాలా విషయాలు లింక్ అయి ఉన్నాయి. అంటే అక్కడ ఆయన చాలా ఓపెన్గా చెప్పిన మాట అయితే గోల్డెన్ దీనిలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అది యాక్చువల్గా 3 దేశాల సరిహద్దులతో లింక్ అయి ఉన్నటువంటి డ్రగ్ కారిడార్. అది కారిడార్ ఇప్పుడు మనం గోవాగా చెప్పుకుంటున్నాం, కానీ గోవా చాలా పరిమితులతో ఉంటుంది. అక్కడ జరుగుతున్న నేర సామ్రాజ్యాన్ని కంట్రోల్ చేయడానికి బయట దేశాల సైన్యం అంతా అక్కడ మోహరించుకుని కూర్చుని ఉంది. అది వియత్నాం కావచ్చు, చైనా కావచ్చు, లావోస్ కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, వీటన్నిటితోనూ లింక్ అయి ఉన్నటువంటి ఏరియా అది. అది ఇండియాతో కూడా లింక్ అయి ఉంది. ఇండియాతో ఈస్టర్న్ స్టేట్స్తో లింక్ ఉంది. అది బహుశా ఆ ఏరియాలో ఎక్కడో లింక్ చేసి ఈ మధ్య కాలంలో అక్కడ ఇండియన్ బార్డర్స్లో చాలా గొడవలు జరిగినాయి. ఇదంతా ఒక రకంగా డ్రగ్ వార్లో భాగమే అని చెప్పేసి అప్పుడు మీడియా మాట్లాడింది. ఓకే. ఈ వ్యవహారాలన్నీ లింక్ చేస్తూ టోటల్గా అది మాఫియా వ్యతిరేక యుద్ధంగా ఉంటుంది సినిమా. బహుశా ఆ యాంగిల్లో డ్రగ్ ఫ్రీ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్లో నుంచి ఆయన పేట్రియాటిజం అనేది పట్టుకొచ్చి ఉంటాడు. అంటే ఏది చేసినా దేశం కోసమే చేస్తారు అని అనుకుంటే అది దేశభక్తి సినిమా కిందకే వస్తుంది. ఓకే. కానీ ఈ లోపు నడిచేదంతా కూడా హై వోల్టేజ్ యాక్షన్ నడుస్తుంది.
పర్టికులర్గా హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్కి హిందీ మార్కెట్లో గిరాకీ ఉంది. ఇప్పటి వరకు మనం హిందీ మార్కెట్లో జెండా ఎగరేసిన ప్రతి సినిమాలోనూ వైలెన్స్ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. మీరు యానిమల్ తీసుకోండి, లేకపోతే రీసెంట్గా పెద్ద ఫిగర్స్ చేసినటువంటి దురంధర్ 2 కావచ్చు, 1 కావచ్చు, ఆ 2 సినిమాల్లోనూ వైలెన్స్ డోసేజ్ చాలా ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటినీ మించిన స్థాయిలో అందులో ఉండటానికి ఛాన్స్ ఉంది. ఆ యుద్ధాల మధ్య అన్ని రకాల మాఫియాలు, దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి 4-5 దేశాల సైన్యాలు, వీటి మధ్య జరిగేటువంటి యాక్షన్ ఎపిసోడ్స్. అంటే ఆయన ఏ రేంజ్లో ఉంటుంది, టేకింగ్ స్క్రీన్ మీద ఎలా ఉంటుంది అనేది ఊహించడమే కొంచెం భయం కొలిపే విధంగా ఉంటుంది. అందుకని కథని తీసుకెళ్ళి అక్కడ లొకేట్ చేశాడు ఆయన. అక్కడ లొకేట్ చేయటంతోనే దానికి ఒక హైప్ వచ్చేసింది అన్ని మార్కెట్లలోనూ. ఈ హైప్ని ఎలా సస్టైన్ చేస్తాడు అనేది ఒక క్యూరియాసిటీ. అయితే ఇది 2 క్యారెక్టర్లా ఒక క్యారెక్టర్ అనే కన్ఫ్యూజన్, ఒక గందరగోళం. ఆయన మాఫియా డాన్గా కనిపిస్తున్నాడు, పైగా విలన్ అని చెప్పాడు ఆయన. ఆ క్యారెక్టర్ డాన్ క్యారెక్టర్ విలనిష్గానే కనిపించాడు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఆ విలన్లోనే హీరో ఉంటాడా, లేదు హీరో విడిగా ఉంటాడా, ఈ విలన్కి హీరోకి మధ్య ఏమైనా లింక్స్ ఉంటాయా, ఇది ఏమిటి అనేది ఇప్పుడు మళ్ళీ కాసేపు అంటే ఒక 3-4 నెలలు చర్చ జరుగుతుంది దీని మీద. ఓకే. ఈ చర్చ నేపథ్యంలో ఇంకో గెటప్ ఏదో రివీల్ చేస్తారు. అంటే సినిమాతో హుక్ చేసి ఆడియన్స్ని డ్రైవ్ చేయటం. అలా డ్రైవ్ చేసుకుంటూ వచ్చే సంవత్సరం జూన్ 11వ తారీఖున మేము అన్ని విషయాలు మీ ముందు చెప్తామంటాడు ఇప్పుడు అది రిలీజ్. కాబట్టి ఈ సినిమా చాలా హోప్నిస్తోంది. అంటే బయటకు వస్తున్న అప్డేట్స్ హోప్నిస్తున్నాయి, అలాగే వాళ్ళు ఇచ్చిన గ్లిమ్స్ కూడా చాలా హోప్ని ఇచ్చింది. ఓకే. సినిమా షేప్ని తెలియజేసింది. ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకు చేసిన సినిమాల కంటే కూడా ఇది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది అనేది వాస్తవం. ఓకే. కనుక దానికోసం ఎదురు చూడటమే. ఓకే. థ్యాంక్ యూ. ఇది దీని మీద ఇక రకరకాల రెఫరెన్స్లతో చర్చలు మొదలవుతాయి.